కేంద్రీయ విద్యాలయానికి 2 ఎకరాల స్థలము, ఇంటిగ్రేటెడ్ స్కూల్ కు 10 ఎకరాల స్థలాన్ని కేటాయించేందుకు జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పిసిసి ప్రెసిడెంట్, జిల్లా మంత్రి లక్ష్మణ్ కుమార్, ఉత్తమ్ కుమార్ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే సంజయ్ కుమార్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ సమీల వాణితో పాటు జిల్లా అధ్యక్షులు నందయ్య, రాష్ట్ర కార్యదర్శి బండా శంకర్, మార్కెట్ కమిటీ చైర్మన్ నారాయణ రెడ్డి, పలువురు కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. हम करेगा जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस रेवंत रेड्डी गारी नायकत्వం వర్ధిల్లాలి रेवंत रेड्डी गारी नायकत्వం వర్ధిల్లాలి సంజయ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి సంజయ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి సంజయ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి సంజయ్ గారి నాయకత్వం హై కాంగ్రెస్ జై కాంగ్రెస్ హై కాంగ్రెస్ జై కాంగ్రెస్ रेवंत रेड्डी నాయకత్వం వర్ధిల్లాలి జిందాబాద్ జిందాబాద్ కాంగ్రెస్ पार्टी कांग्रेस पार्टी कांग्रेस पार्टी रेवंत नगर नायकत्व संजय रेड्डी कांग्रेस पार्टी मंसूर रेवंत नगर नायकत्व संजय नगर नायकत्व हाई कांग्रेस हाई कांग्रेस हाई कांग्रेस నేత శ్రీ రేవంత్ రెడ్డి గారు మన శాసనసభ్యులు సంజయ్ గారి అకుంఠిత దీక్ష చిత్తశుద్ధితోని రిప్రజెంట్ చేస్తున్న గత 6 నెలల నుండి మరి ఎంతో శ్రమ కోర్చి సంబంధిత మంత్రులకు కానీ అధికారులకు కానీ అనేక అర్జీలు ఇచ్చి మరి ల్యాండ్ వాలంటరీ భూమి అవుతుందో కేంద్రీయ విద్యాలయంకు 2 ఎకరాలు, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్కి 10 ఎకరాలు మరి వారు కోరినారు. దాన్ని మరి చిల్వలు పలువలు చేస్తూ మరి అనవసరంగా ఒక మాటలకు రాని రీతిలో ఒక ఎంపీ అయ్యుండి కూడా మరి అనవసరంగా మాట్లాడడం అనేది చాలా మరి ఆక్షేపణీయం. మేమంతా దాన్ని ఖండిస్తున్నాం. మరి సంజయ్ శాసనసభ్యులు కోరగానే ముఖ్యమంత్రి గారు మరి ప్రభుత్వ భూమిని అలాట్ చేసినందుకు వారికి సర్వదా కాంగ్రెస్ పార్టీ పక్షాన, జగిత్యాల నియోజకవర్గ పక్షాల హార్దిక కృతజ్ఞతలు తెలుపుతూ ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వ భూమిని 2 ఎకరాలు కేంద్రీయ విద్యాలయానికి మరియు 10 ఎకరాలు ఇంటిగ్రేటెడ్ స్కూల్కి చెరియల్ ఫామ్లో ఇచ్చినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సంజయ్ అన్న గారి కృషితో కొన్ని నెలలుగా మంత్రుల దగ్గరికి వెళ్ళి ఈరోజు శాంక్షన్ చేయించుకోవడం జరిగింది. దీనికి రేవంత్ రెడ్డి గారికి మరియు మా సంజయ్ అన్న గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. థ్యాంక్ యూ. గౌరవ శాసనసభ్యులు శ్రీ సంజయ్ కుమార్ గారు ప్లీజ్ అయితే కేంద్ర విద్యాలయానికి 2 ఎకరాల స్థలం స్థానిక చెల్గల్ ప్రాంతంలో వారు ప్రభుత్వ పరంగా జీవో తీసుకొచ్చి స్కూల్ నిర్మాణానికి తోడ్పడ్డందుకు జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. కానీ నేడు ఈ జగిత్యాలలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు దేశం కోసం, ధర్మం కోసం అని మాట్లాడుతూ ఉన్నారు. సంస్కారం లేకుండా చదువుకున్న వ్యక్తులు ఒక అడవి వ్యక్తుల్లా, ఒక చదువుకోని వ్యక్తిగా మాట్లాడుతున్న సందర్భాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. మరి ముఖ్యంగా గౌరవ ఎంపీ అరవింద్ గారు, మీరు మాట్లాడిన భాష, అందులో నేను ఒక PhD చేశాను. మీరు మాట్లాడిన భాష, ఆ భాష నాకు వచ్చు, మీకన్నా పెద్దగా మాట్లాడవచ్చు నేను. అయినప్పటికీ కూడా
మేము సంస్కారవంతమైనటువంటి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం. ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఒక సంస్కారం ఉన్నటువంటి వ్యక్తిగా మిమ్మల్ని ఆ రకంగా మాట్లాడేటువంటి భావన నా ఆలోచన కలుగుతలేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి అభినందనలు తెలియజేస్తూ మరి మన జిల్లా మంత్రి లక్ష్మణ్ కుమార్ గారికి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారికి పాలాభిషేకం చేసి అభినందనలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా డి శ్రీనివాస్ గారు మా గురువు, కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడు. ఆయన చాలా సహనుడు, మంచి భాషలో మాట్లాడే వ్యక్తి. మరి ఆయన కుమారుడు అరవింద్ గారు గౌరవ ఎమ్మెల్యే గారిని, మా గౌరవ ముఖ్యమంత్రి గారిని విస్తరించా మాట్లాడితే వ్యక్తుల ప్రజలు ఊరుకోరు. ఇప్పటికైనా మొదటి మార్చుకోమని హెచ్చరిస్తున్నారు. ఫేస్బుక్లో మా గౌరవ ఎంపీ గారు ఏ భాషతోని మా గౌరవ ఎమ్మెల్యే గారిని మాట్లాడిరో జనమంతా, జగిత్యాల పట్టణ జనమంతా గమనిస్తున్నారు, ఆ తెలంగాణ జనం గమనిస్తున్నారు. ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే మాట్లాడితే రాబోయే కాలానికి ఒక యువతకు ఒక మంచి మెసేజ్గా ఇవ్వాలని కోరుకుంటున్నా. మీరు ఏం మెసేజ్ ఇవ్వదలుచుకుంటున్నారో ఎంపీ గారు మా అర్థమైతే లేదు. రేపు రాబోయే భవిష్యత్తులో రేపు కొత్త నాయకులు ఒక మంచి నాయకత్వంతో ఎదగాలని చెప్పుకోవాలి. కానీ మీ భాష వింటే ఒక గల్లీ లీడర్ లాగా భాష ఉన్నది. రేపు రాబోయే రోజుల్లో మా ఎమ్మెల్యే గారు కేటాయించిన ఒక 10 ఎకరాల భూమి మీరు రాజకీయం చేస్తున్నారు. మీ స్కూల్కు కూడా చెలిగల్లో 2 ఎకరాల భూమి కేటాయించారు, అప్రూవల్ తీసుకొచ్చారు. మళ్ళా జగిత్యాలలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జగిత్యాలలో ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ 10 ఎకరాలతో కేటాయించిన భూమి కేటాయించారు. గౌరవ ఎమ్మెల్యే గారికి, ఉత్తమ్ కుమార్ రెడ్డికి, మా సహకరించిన అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుతూ, ఈనాటి పాలాభిషేకం దేని గురించి అంటే ఇంటిగ్రేటెడ్ స్కూల్ జగిత్యాలకు మంజూరైంది. 119 నియోజకవర్గాలలో 68 మాత్రమే మంజూరైనాయి. రెండో విడత 8 మంజూరైన దాంట్లో మొదటిగా తన జగిత్యాల జిల్లా ఉండడం జరిగింది. అది సంజయ్ కుమార్ గారి స్థానిక శాసనసభ్యుడు కృషి వల్లనే. మీరు కేంద్రీయ విద్యాలయం కొరకు ఎంతైతే జాగా మీరు అడిగినరో ఆ జాగా మీకు దాంట్లో కూడా ఉన్న గైడ్లైన్స్ మీరు చదువుకోండి. మొదలు గ్రామీణ ప్రాంతంలో అయితే 5 ఎకరాలు, మున్సిపల్ పట్టణ పరిధిలో 2.5 ఎకరాలు మాత్రమే. మేము 2.5 ఎకరాలకు 2 ఎకరాలు ఇవ్వడం జరిగింది. అంటే భూమి విలువ గల భూమి. మేము ఏదైతే నర్సింగాపూర్ శివారులో ఏటీసీ ప్రక్కన 437 సర్వే నెంబర్లో 6 ఎకరాలు ఇస్తామని చెప్పడం కూడా జరిగింది. దానికి మీరు కొర్రీలు పెట్టిన దూరం ఉందని చెప్పింది. దానికి ఇది వాలంతర్ భూమి. వాలంతర్ ఫుల్ ఫామ్ అయినా మీకు తెలుసా, చదువుకున్నారా? వాలంతర్ అంటే వాటర్ అండ్ ల్యాండ్ మేనేజ్మెంట్ అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్. రైతులకు సంబంధించిన భూమి 1 ఎకరం భూమి 20 కోట్లు ఉంటుంది. మెయిన్ రోడ్డుకు ఆనుకొని ఉంటుంది. దాన్ని మీరు మాట్లాడితే 2 ఎకరాలు కేటాయించిన పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, దానికి సహకరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, కష్టపడ్డ మా స్థానిక మంత్రి, జిల్లా మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కానీ, మన మహేష్ కుమార్ గౌడ్ కానీ, స్థానిక శాసనసభ్యులు 6 నెలల సంది కష్టపడితే జీవో తీసుకురావడం జరిగింది. మీరేమన్నారు? 18 నాటి నిరాహార దీక్ష చేస్తున్నారు. మీరు నిరాహార దీక్ష చేస్తే మేము అర్థం ఏంది? మాట్లాడే విధానం మార్చుకోండి. మీరు ఏం అభివృద్ధి చేస్తారో జగిత్యాల నియోజకవర్గాన్ని మీ పార్లమెంట్లో 7 సంవత్సరాలు మీ కాంగ్రెస్, 12 సంవత్సరాలు బీజేపీ ఉన్నది. మీరు 7 సంవత్సరాలు ప్రధానమంత్రి తోటి కలిసి పనిచేస్తున్నారు. అభివృద్ధి ఏం చేసుకోవాలి? మీరేమన్నారు? జగిత్యాలు వచ్చి కూర్చుంటే ఇక చూసుకో అన్నారు. కవితమ్మ కూడా ఇంతకుముందు మాజీ పార్లమెంటరీ అట్లే మాట్లాడింది. కనబడుకుంటూ అయిపోయింది. మీకు హెచ్చరిస్తున్నాం. ఆమె కనబడకుండా అయిపోయి మళ్ళీ 3 ఏళ్ల తర్వాత మీరు కూడా కనబడకుండా అవుతారు. ఇట్లా మాట్లాడడం పద్ధతి కాదు. మీ పద్ధతి మార్చుకోండి. అందరు చాలా నాయకులను చూసాం మేము, కానీ ఇంత మితిమీరి అహంభావంతో మాట్లాడే నాయకుని ప్రప్రథమంగా మేము మిమ్మల్ని చూస్తున్నాం. ఇప్పటి నుంచి జగిత్యాల పట్టణం నుంచి జగిత్యాల డీసీ ప్రజలు హెచ్చరిస్తున్నాం. మీ భాష యాస మార్చుకోండి అని వేదిక హెచ్చరిస్తున్నాం. థ్యాంక్ యూ.